మనోళ్ళ దెబ్బకు పాకిస్తాన్ పంచ తడిసిపోయింది. ఆ చైనా అండ చూసుకొని ఓ ఎగిరారు కానీ చివరికి ఆ చైనా మిషన్లే పాకిస్తాన్ పంపు ముంచేయాయి. మనోళ్ళు వాళ్ళ దేశంలోకి 100 కిలోమీటర్ల దూరం వెళ్లి బాంబులు వేసినా చైనా మిషన్లు ముందే కనిపెట్టలేకపోయాయి. బాంబులు పడ్డాక కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఈ విషయం తెలియలేదు. ఇక ఆ పక్కనే ఉన్న టర్కీ దేశానికి భూకంపం వచ్చినప్పుడు మన దేశం నుంచి ఏం కావాలంటే అవి పంపించారు. వాళ్ళకు ఎంతో సాయం చేశారు. అట్లాంటిది ఇప్పుడు ఆ టర్కీ దేశం చేసిన సాయాన్ని మర్చిపోయి మన మీద ఈసం కక్కుతోంది. సిగ్గులేని మనుషులు, సిగ్గులేని జన్మలు. అణుబాంబుంది, ఆవకాయ బద్దుంది అని మాట్లాడుతుంది పాకిస్తాను. మరి మన దగ్గర ఉన్న ఏటి దీపావళి పటాసులా తీసి వేస్తే పాకిస్తాన్ ఎందుకు పనికి రాకుండా పోతుంది. పైగా అప్పు చేయకపోతే కడుపులోకి ముద్ద దిగని పరిస్థితి పాకిస్తాన్ది. ప్రతిదానికి అప్పులే. బండ్లోకి పెట్రోల్ కావాలన్నా అప్పులే, చపాతీలకు గోధుమ పిండి కావాలన్నా అప్పులే. వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెడితే అందులో 75 రూపాయలు అప్పే ఉంటుంది. డబ్బులు లేక ఏరే దేశాల ప్రధానమంత్రులు ఇచ్చిన బహుమతుల్ని కూడా అమ్మేసుకున్న చండాలపు మనుషులు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మన మీదికి పేద పోటుగాళ్ళ కాలు దూతున్నారు.